ఆర్ యు రెడీ? యేసయ్య సమస్తము ప్రతికూలముగా జరుగుచున్నవి. యేసయ్య సమస్తము ప్రతికూలముగా జరుగుచున్నవి. ఆదికాండం 42వ అధ్యాయం 36వ వాక్యం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చెయ్యుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. The book of Genesis 42nd chapter 36th verse. Their father Jacob said to them, you have deprived me of my children. Joseph is no more and Simon is no more, and now you want to take Benjamin. Everything is against me. నాతో పాటు చెప్పండి, everything is against me. సర్వము నాకు ప్రతికూలముగా ఉన్నవి. యాకోబు అన్న భక్తుడు తన 10 మంది పిల్లలని ఐగుప్త దేశానికి పంపించి ఆహారం తీసుకొని రమ్మన్నాడు, ధాన్యములను తీసుకురమ్మన్నాడు, ఆహారానికి సంబంధించిన వాటిని తీసుకురమ్మన్నాడు. ఆ 10 మంది రాగానే వాళ్ళు ఒక వార్తను అందించారు. ఆ వార్త అందించగానే వేదన చెంది వృద్ధాప్యములో ఉన్న తండ్రి అయిన యాకోబు ఏమంటున్నాడంటే, నాకు సర్వము ప్రతికూలముగా జరుగుతున్నాయి, ఏవి కూడా అనుకూలంగా జరగట్లా. ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ మీ. 1 యోసేపు నాతో లేడు, 2 సిమియోన్ నాతో లేడు, 3 ఇప్పుడు బెన్యామీను కూడా నాతో ఉండట్లా, ఆయన కూడా నేను తీసుకెళ్ళబోతున్నారు. మొత్తం నాకు ఏమైపోతుంది, మొత్తం ప్రతికూలంగా మారిపోతున్నాయి. అంటే ఇంకొక మాటలో ఆయన చెప్పేది ఏంటంటే, ఇంకొక తర్జుమాలో, ఇంగ్లీష్ తర్జుమాలో కనపడేది ఏంటంటే, ఎందుకని నాకే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నీ ప్రతికూలంగా, ఎందుకని నా ఒక్కడికే ఇలా జరుగుతున్నాయి అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చరిత్ర మనం తెలిసిన వాళ్ళం, అంతా ప్రతికూలంగా జరుగుతుందా, అనుకూలంగా జరుగుతుందా? ఈ రోజున ఆ రోజున యాకోబుతో నువ్వు ఆ మాట చెప్పలేవు, చెప్తే మనలా కొడతాడనమాట, అంత అనుకూలం ఏంటా అని. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు వ్యాపారానికి అడుగు పెడుతున్నావు, ప్రతికూలాలే ఎదురవుతున్నాయి, ఇంట్లో ప్రతికూలాలే ఎదురవుతున్నాయి, వివాహ విషయములో ప్రతికూలాలే ఎదురవుతున్నాయి, నీ ఆర్థిక విషయములో ప్రతికూలాలే ఎదురవుతున్నాయి, నీ బిడ్డల చదువుల్లో ప్రతికూలాలే ఎదురవుతున్నాయి, నీ బిడ్డల ఆరోగ్యంలో ప్రతికూలాలు ఎదురవుతున్నాయి. అలాంటి నీతో నేను గనక అంతా ప్రతికూలం కాదు, అంతా అనుకూలంగా జరుగుతుందంటే ఎవరు తట్టుకోలేరు. కానీ ఏ దేవుడైతే యాకోబుకి ప్రతికూలం అనుకున్నప్పుడు అన్ని అనుకూలంగా చేశాడో, ఎవరికి తెలవకుండా, యాకోబుకి తెలవకుండా, ఈరోజు నువ్వు కూడా నీ నోరు తెరిచి పోయిన వారం అంతా ఏడ్చి అంతా ప్రతికూలంగా జరుగుతుంది అంటున్నావే, నా దేవుడు నీకు తెలవకుండా అంతా పరిస్థితిని సద్దుమణిగేటట్టు చేస్తున్నాడు, కుటుంబాలను ఐక్యపరుస్తున్నాడు. నీకు తెలవకుండా ఏమైతే చెయ్యాలో అవన్నీ నా దేవుడు చేస్తున్నాడు. నీ కుటుంబం కొరకు చేస్తున్నాడు, నీ పిల్లల కొరకు చేస్తున్నాడు, మన పరిచర్య కొరకు ఆయన చేస్తున్నాడు. యాకోబుకి 12 మంది మగ పిల్లలు, ఒక అమ్మాయితో కలిపి మొత్తం ఎంత, 13 మంది పిల్లలు. ఈ 13 మంది పిల్లల్లో యోసేపు అంటే చాలా ఇష్టం. ఎవరికి? యాకోబుకి. ఈ అంత ఇష్టం గనక, ఫేవరెట్ సన్ గనక, చాలా ప్రియుడైన కుమారుడు గనక విచిత్రపు అంగీని ధరింపజేశాడు. ఎవరు?
ఎవరు? యాకోబు విచిత్రమైన అంగీని ధరింపజేశాడు. ఈ మిగతా పిల్లల కన్నా కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎవరి మీద? యోసేపు మీద. అది ఎవరికి నచ్చలా? అన్నయ్యలకి నచ్చలా. ఒక రోజున 10 మంది అన్నయ్యలు గొర్రెలు తీసుకొని గొర్రెలను, మేకలను, పశు సంపదను, ఆ గొర్రెలను పచ్చదనంలో తీసుకెళ్ళడానికి ఇశ్రాయేల్ దేశానికి, ఐగుప్త దేశానికి వెళ్ళిన మీకు తెలుసు, ఎక్కడ పడితే అక్కడ పచ్చదనం కనపడదు. అన్వేషించాలి పచ్చదనం కోసం. అలా అన్వేషించుకుంటూ వెళ్తే ఇంటికా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయారు. కొన్ని రోజులైనా వాళ్ళ గొర్రెలను, మేకలను తీసుకొని, పశువులను తీసుకొని అన్నయ్యలు ఏం చేయట్లా? తిరిగి రావట్లా. డాడీకి వేదన కలిగింది. ఇన్ని రోజులైంది, వీళ్ళు కొన్ని రోజుల కొరకే ఆహారం సిద్ధపరచుకొని తీసుకెళ్లారు, ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో అని బాధపడి తన ప్రియుడైన కుమారుడు ఎవరు? యోసేపుని పిలిచి, నాన్న ఈ ఆహార పదార్థాలు తీసుకొని మీ అన్నయ్య దగ్గరికి వెళ్తావా? మనం అనుకున్న స్థలంలో ఉండరు, ఒకవేళ ఇంకా దూరంలో ఉంటారు, కానీ నువ్వు వెళ్ళి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తావా? వెళ్తాను డాడీ అన్నాడు. అలాగ వెళ్ళగానే ఎవరు చూశారు? అన్నయ్యలు చూసి ఇతన్ని గుంటలో పడేశారు. గుంటలో పడేసి అక్కడే చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు మహాకృప, ఆ గుంటలో చంపకుండా పెద్ద కుమారుడైన రూబేను నిలబడి, మన తమ్ముణ్ణి మనం ఏం చేయొద్దు, చంపొద్దు అన్నారు. అటువంటి టైంలో ఇంకొక ఇష్మాయేలు వచ్చారు, అత్తరు అమ్మేవాళ్ళు వచ్చారు. అప్పుడు ఏమనుకున్నారు తెలుసా అన్నయ్యలు? మన రక్త సంబంధి, మన తోటి రక్తం కలిగిన వాడు, అందువలన మనం ఏం చేద్దాం తెలుసా, ఇన్ని చంపొద్దు, మనం ఏం చేసేద్దాం, అమ్మేద్దాం అని చెప్పి ఇష్మాయేలులకు అమ్మేసేశారు. అక్కడ అమ్మి మిగతా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు లేరు? యోసేపు లేడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి సమాచారం? తండ్రికి చెప్పాలి. అందువలన వారు ఒక భయంకరమైన బీభత్సమైన ప్లాన్ వేశారు. అదేంటంటే ఆ తమ్ముడి యొక్క వస్త్రాలను పిచ్చి పిచ్చిగా చింపి, ఏదో జంతువు వచ్చేసి చంపేసినట్లుగా, ఎలుగుబంటో పులో సింహమో వచ్చి చంపేసినట్లుగా రక్తములో ముంచి ఆ రక్తపు వస్త్రాన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోయారు? నాన్న దగ్గర తీసుకెళ్ళగానే నాన్న గుండెల బాదుకొని ఏడుస్తున్నాడు. ఆ దుఃఖం 16 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల దాకా పోలా. తన కుమారుడు అంత బీభత్సంగా ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు, అలా దుఃఖపడుతున్నాడు, అలా వేదన పడుతున్నాడు. అటువంటి టైంలో అక్కడ నుండి అమ్మబడిపోయి పొతీఫర్ ఇంటికి వెళ్ళి, అలా ఇప్పుడు యోసేపు ఇప్పుడు ఏమయ్యాడు? ఎవరయ్యారు? రాజు తర్వాత స్థానానికి వచ్చేసాడు, ప్రధానమంత్రి స్థానానికి వచ్చాడు. ప్రధానమంత్రి స్థానానికి వచ్చి ఆహార శాఖ మంత్రిగా ఉండి తన ఆ అధికారంలో చలామణి చేస్తూ 2 దేశాలకు ఆహారం ఇస్తుండగా అక్కడ యాకోబు ఏమంటాడంటే, ఇంత కరువులో ఉన్న ఐగుప్త దేశంలో ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. మీరందరూ దిక్కులు చూస్తారేంటి? ఒకలంక అక్కడికి వెళ్ళండి, నేను డబ్బు ఇస్తాను, మీరు వెళ్ళండి అనగానే 10 మంది అన్నయ్యలు ఆ డాడీ ఇచ్చిన ధనాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్త దేశానికి వెళ్ళారు. ఐగుప్త దేశానికి వెళ్ళగానే వెంటనే ఈ 10 మంది అన్నయ్యలు ఐగుప్త దేశపు ప్రధానమంత్రి అయిన యోసేపును చూసి ఈ అన్నయ్యలు ఏం చేయలా? గుర్తుపట్ల. కానీ ఎవరు గుర్తుపట్టారు? యోసేపు గుర్తుపట్టాడు. అమ్మ నాయన వీళ్ళు మళ్ళా వచ్చేసారా అనుకున్నాడు. మా అన్నయ్యలు వచ్చేసారనగానే ప్రాణం తెప్పరిల్లింది. అమ్మో, మా నాన్న ఆకలిగా ఉన్నాడా? మా అన్నయ్యలు ఆకలిగా ఉన్నారా? మా వదినమ్మలు ఆకలిగా ఉన్నారా? వాళ్ళ పిల్లలు ఆకలిగా ఉన్నారా? అయినా పర్వాలా, వీళ్ళకి ఒక నేర్పించాలని చెప్పేసి వెంటనే ఏం చేస్తాడో తెలుసా యోసేపు ఎవరిని గుర్తుపట్టాడు? అన్నయ్యలు ఎవరిని గుర్తుపట్టలా? గొప్ప విశేషం ఏంటి తెలుసా? మన టీచర్లు మనం గుర్తుపట్టలేరు, మనం వాళ్ళని గుర్తుపట్టగలం. వాళ్ళు బస్ స్టాండ్లో, మార్కెట్లో కనబడుతుంటారు, ఇదిగో మా తెలుగు మిస్ ఆ టీచర్ ఎక్కడంటే అంటుంటారు, హిందీ మిస్, ఇదిగో లెక్కల మిస్. కానీ వాళ్ళు మనం గుర్తుపట్టలేరు. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టారు? యోసేపు గుర్తుపట్టారు. గుర్తుపట్టగానే ఏమన్నాడంటే, మీరెందుకు వచ్చారు అన్నాడు. అనగానే 10 మంది అన్నయ్యలకి పక్కన వాళ్ళతో ప్రేమతో మాట్లాడాడు. ఈ రాజు మనం రాగానే కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి? మన ముందల బ్యాచ్ వాళ్ళతో ఎలా మాట్లాడాడు? ప్రేమతో మాట్లాడాడు. మనం రాగానే
కఠినంగా మాట్లాడతాడు. ఏమొచ్చింది ఇంత కఠినంగా అని 10 మంది అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన జీవితంలో పక్కన వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది, మనం వచ్చేటప్పటికల్లా చెడు జరుగుతూ ఉంటుంది. ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళు సొంతోళ్ళు కాదు, మన సొంతోళం. యోసేపు ఎందుకు చేస్తానో తెలుసా? వాళ్ళు అద్దెకొచ్చేవాళ్ళు, మేలు పొందుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మీరు మేలు పొందుకుని వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు, నీతో నేను సంబంధం పెట్టుకోవాలి, తెగిపోయిన సంబంధం రీయూనియన్ కలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే ఏమన్నాడంటే, ఇంతమంది వచ్చారేంటి ఆహారానికి, ఇంతమంది వచ్చారేంటి ఆహారానికి అన్నాడు. అనగానే వాళ్ళు ఒక ఆయన అంటాడు, అన్నా ఇంతమంది అంటే మేమందరం ఒక తండ్రి బిడ్డలు అన్నా. ఒక తండ్రికి ఇంతమంది పిల్లలు ఉంటారా? ఆ కాలంలో ఇంతమంది పిల్లలు పెద్ద కొత్త ఏమి. ఇప్పుడు ఇద్దరు, ఇప్పుడు ఒకళ్ళు, ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు జనాలు, ఒకళ్ళు కూడా వద్దంటున్నారు ఇప్పుడు. అప్పుడు అలా కాదు, ఒక్కొక్కరికి 20, ఒక్కొక్కరికి 24, ఒక్కొక్కరికి 12 మంది. అలాంటి దీనికి పెద్దది కొత్తగా ఎవరికి చెప్పండి అమ్మా. యోసేపు కొత్తగా వీళ్ళంతా ఎంతమంది, వీళ్ళంతా అనగానే, అన్నా అందరం ఒక్క తండ్రి బిడ్డలు అన్నా, చాలా నమ్మకస్తులు అన్నా, ప్రేమ కలిగిన వాళ్ళం అన్నా. యోసేపు అన్నాడు, మీరు సూపర్ రా బాబు, దేవుడికి మన గురించి చెప్పేస్తాం, యేసయ్యకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాం. నా చూపు ఎంత పవిత్రమతో దేవా, నా హృదయం ఎంత యథార్థతో దేవా, నేను ఎంత నమ్మకస్తున్నో దేవా. యేసుప్రభు అంటాడు, నువ్వు సూపర్ రా నాన్న, నువ్వు ఎంత యథార్థవంతులు నాకు అనవసరం. ఇంతమంది ఎలాగా? అసలు పాయింట్ బయట తీసుకురావాలి. ఎందుకు తెలుసా? అసలు ఈయనేమైపోయాడని, వీళ్ళు ఏం చెప్తారని. ఎంతమంది అలాగా కాదన్నా, ఎంతమంది అంటావేంటన్నా? మేము మొత్తం 12 మంది అన్నా. మరి 10 మంది వచ్చారు, మరి 2 అక్కడ. యోసేపు ఆరాటం ఏంటంటే, నా గురించి వీళ్ళు ఏం చేశారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నా గురించి ఏం చెప్తారా? మరి ఇద్దరేరి బీపీ పెరిగిపోతుంది దీనికి అనుకుంటే, పక్కడు అట్టడి, కరెక్ట్ చెప్పరా నువ్వు, కరెక్ట్ చెప్పు, కరెక్ట్. ఏంటా కాలు, ఏంటది, కరెక్ట్ చెప్పు అనగానే, అన్నా 10 మంది అన్నా, ఇప్పుడు ఇంకా 2 అలేరి. వాళ్ళు చెప్తా ఉన్నా, అంత కంగారు పడకన్నా, ఒక అతను చచ్చిపోయాడన్నా. ఎలా చచ్చిపోయాడు తర్వాత చెప్తాను మీకు. చచ్చిపోయాడన్నా. మరి ఇంకొకతనేడి? ఆయన ఇంట్లో ఉన్నాడన్నా. ఎందుకున్నాడు తెలుసా? ఆయన మరి తీసుకురావచ్చు కదా, ఆయన మీరు ఎందుకు తీసుకురాలా? ఒక ఆయన చచ్చిపోయాడు, మీరు ఈయన ఎందుకు తీసుకురాలా? ఎందుకు తీసుకురాలేదంటే, ఆ తండ్రి ఉన్నాడే వృద్ధాప్యంలో, ఆ తండ్రికి ఒక ఆయన చనిపోయాడు అన్నాం కదా, ఆ కొడుకుని ఎలా ప్రేమిస్తున్నాడు, ఆ 2వ వాడిని అలా ప్రేమిస్తున్నాడన్నా. అప్పుడు అనుకున్నాడు ఎవరో యోసేపు, నన్ను ఫేవరెట్గా చూసుకున్నాడు, మా నాన్నకి ఇంకా బుద్ధి రాలా, మళ్ళీ ఇంకొకరిని కూడా పట్టుకున్నాడు. తల్లిదండ్రులారా, మన జీవితాల్లో మనం గమనించాలి. ఇలాంటి ఫేవరెటిజం చూపెడుతున్నప్పుడు, ఒక వ్యక్తినో ఒక అమ్మాయినో మనం ప్రియమైన వ్యక్తిగా ఉంటున్నప్పుడు, ఇంకొకళ్ళ హృదయాలను మనం గాయపరిచి చేతులారా మన కుటుంబాలను విడదీసుకుంటాం. యాకోబు ఫస్ట్ నేర్చుకోవాలా, 2ది మళ్ళీ అదే ఆపరేట్ చేస్తున్నాడు. మన జీవితంలో బిడ్డల విషయంలో పెంచుతున్నప్పుడు, ఒక పొరపాటు నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ అది జరగకుండా మనం పెంచాలి. ఆ జ్ఞానం దేవుడు దయచేయను గాక, ఆ అభిషేకాన్ని దేవుడు దయచేయను గాక, ఆ తెలివితేటల దేవుడు మనకు దయచేయను గాక అన్నాడు. అనగానే అన్నాడు, నాకు మీ తమ్ముడు కావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మీ తమ్ముని తీసుకురండి, మీ తమ్ముడిని తీసుకొస్తే మిమ్మల్ని పంపిస్తా, లేకపోతే ఇక్కడే ఉంచేస్తా, మీరందరూ ఇక్కడ ఉండండి, ఒకళ్ళు వెళ్ళండి అంటే. పక్కనోడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పానా ఆ రోజు మన తమ్ముడిని ఎక్కడ ఉంచొద్దని? గట్టి చెప్పాలి, గుంట్లో ఉంచొద్దని చెప్పా. నన్ను కాపాడే. ఆ పాపం ఎక్కడ పోద్ది? మన మీద చుట్టుకుంది, మన నాశనం చేసేస్తుంది, మన పాడు చేసేస్తుంది. వెంటనే యోసేపు ఏమనుకున్నాడు తెలుసా? ఇలా కాదులని చెప్పి ఒక్కడిని జైల్లో ఉంచండి, సిమియోన్ని ఎక్కడ ఉంచండి? జైల్లో ఉంచండి. మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళండి? ఇంటికి వెళ్ళి మీరు మరలా వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురండి? తమ్ముడిని తీసుకురండి. అప్పుడే ఈయన వదిలిపెడతా. ఏం లింక్ పెట్టాడండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే నేను పంపిస్తా, లేదా పంపినగానే. ఫస్ట్ టైం 11 మంది వెళ్ళారు, ఎవరిని వదిలిపెట్టేశారు? ఎంతమంది వెళ్ళారు?
10 మంది వెళ్ళారు. సెకండ్ టైం ఎంతమంది వెళ్ళారు? 10 మంది వెళ్ళారు. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టేశారు? సిమియోను వదిలిపెట్టారు. ఎంతమంది వెళ్తున్నారు? మరలా థర్డ్ టైం ఎంతమంది వెళ్తారు? మళ్ళీ వెళ్తారు. మళ్ళీ ఎవరిని వదిలిపెట్టేసి వస్తారు? బెన్యామీను వదిలిపెడతారు. ఇప్పుడు అలా వెళ్తుండగానే వెంటనే నాన్న అన్నాడు, ఫస్ట్ వెళ్ళినప్పుడు 10 మంది వెళ్ళారు, ఒకరిని వదిలిపెట్టేశారు. 11 మంది వెళ్ళారు, ఒకరిని వదిలిపెట్టేశారు. సెకండ్ టైం 10 మంది వెళ్ళారు, ఒకరిని వదిలిపెట్టారు. నాకు యోసేపు ఇక లేడు, నాకు సిమియోను ఇక లేడు, నాకు ఎవరు కూడా ఉండరు, బెన్యామీను కూడా ఉండరు. నేను మాత్రం ఈయన్ని పంపిపోతే మిగతా వాళ్ళు ఏమన్నారంటే ఆకలితో సద్దాం, ఇక్కడ అన్నం లేకుండా సద్దాం. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు నా ముఖం చూడాలి అనుకుంటే తమ్ముడిని తీసుకురా, లేకపోతే వద్దన్నాడు. ఒకళ్ళు వెళ్తే మొత్తం చంపేస్తాడు ఆయన అన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు, సమస్తము నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్స్ట్ మీ. ఇది 1 సంవత్సరం నుండి కాదు, ఇది 5 సంవత్సరాల నుండి కాదు, ఇది 15 సంవత్సరాల నుండి కాదు, ఎన్నో సంవత్సరాల నుండి అంతా నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి. ఏంటి దేవుడా నాకొక్కడికే ఇలా జరుగుతుంది? ఏంటి దేవుడా నా కుటుంబానికే ఇలా జరుగుతుంది? ఏంటి దేవుడా నా జీవితంలోనికే ఇలా సమస్తము ప్రతికూలంగా జరుగుతున్నాయి? బెన్యామీని మాత్రం నేనేం చేయను, పంపించను అన్నాడు. మీరు నమ్మండి, పంపించేదాకా దేవుడు వదిలిపెట్టలా, మనుషులు వదిలిపెట్టలా, అన్నయ్యలు వదిలిపెట్టలా. ఎప్పుడైతే తనకిష్టమైన బెన్యామీని విడిచిపెట్టాడో అప్పుడే మొత్తం మారిపోయింది. ఒక మాట మీరు గమనించండి, ఏదైతే నీకు ఇష్టంగా పట్టుకుంటావో దాన్ని విడిచిపెట్టేదాకా ఒక అద్భుతం నీ జీవితంలో చూడలేవు. ఈరోజు నీకు ఇష్టమైన మత్తు పానీయాలు విడిచిపెట్టేదాకా, నీకు ఇష్టమైన సిగరెట్ విడిచిపెట్టేదాకా, నీకు ఇష్టమైన ఆ స్త్రీని విడిచిపెట్టేదాకా, నీకు ఇష్టమైన ఆ పురుషుని విడిచిపెట్టేదాకా, అంటే నీకు అప్పగించిన భర్త భార్య తర్వాత నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో అది విడిచిపెడితేనే ఒక యోసేపు యొక్క దీవెనను చూడగలుగుతా. విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేశాడు అంతే. ఫస్ట్ ఏమన్నాడు? నేను వదలను, నేను పంపినాను. మీరు నమ్మండి, మా అమ్మ నాన్నగారు పరిచయం చేశారు. వాళ్ళ కష్టాలు చూసి, వాళ్ళ ఇబ్బంది చూసి నేనేమనుకున్నాను తెలుసా? బతికుంటే పాస్టర్ అవ్వకూడదు అనుకున్నా. బతికుంటే పాస్టర్ అవ్వకూడదు అనుకున్నా. నా దేవుడు నేను పట్టుకున్న దాన్ని విడిచిపెట్టే వరకు నా జీవితాన్ని రూపాంతరం చెందించాలా. ఎప్పుడైతే ఆ బెన్యామీని నేను విడిచిపెట్టానో యోసేపు జీవితంలోనికి అడుగు పెట్టగలిగా, యోసేపు ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టగలిగా. ఆయన అడుగులో ముందుకెళ్ళడానికి దేవుడికి మార్గం తెరిచాడు. నిన్ను నన్ను బెన్యామీన్ని ఏం చేయమంటాడు? విడిచిపెట్టాలంటాడు. ఈ లోకములో దేవునికి మించింది దేన్ని మనం ప్రేమించకూడదు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్నావా, నా దేవుడు అంటాడు దాన్ని విడిచిపెట్టే అంటాడు. విడిచిపెట్టకపోతే విడిచిపెట్టేటట్టు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఆహారం కనుక తీసుకెళ్ళలేదనుకోండి, అరే యోసేపు ఆహారం తీసుకెళ్ళాడు గనక గుంట్లో పడ్డాడు గనక ఇష్మాయేలీలు కొన్నారు గనక పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు గనక నింద పడ్డాడు గనక జైలుకి వెళ్ళాడు గనక స్వప్నాలకు అర్థం చెప్పాడు గనక రాజుగారి కలలకు అర్థం చెప్పాడు గనక ప్రధానమంత్రిగా మారాడు గనక 2 దేశాలకు ఆహారం పెట్టాడు గనక తన కుటుంబ సభ్యులకు కూడా ఆహారం పెట్టాడు. ఒక్క క్షణం, ఒకవేళ యోసేపు ఆహారాన్ని గనక అన్నయ్యలకి తీసుకెళ్ళకపోతే గుంట్లో పడేవాడు కాడు. గుంట్లో పడకుండా ఉంటే అత్తరమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అత్తరమ్మే వెళ్ళేవాడి దగ్గర వెళ్ళకుండా ఉంటే పొతీఫర్ ఇంటికి వెళ్ళేవాడు కాదు. పొతీఫర్ ఇంటికి వెళ్ళకుండా ఉంటే నింద పడేది కాదు. నింద పడకుండా ఉంటే జైలుకి వెళ్ళేవాడు కాదు. జైలుకి వెళ్ళకుండా ఉంటే
స్వప్నాలకు అర్థం చెప్పేవాడు కాదు. స్వప్నాలకు అర్థం చెప్పకుండా ఉంటే రాజుగారి కళకు అర్థం చెప్పేవాడు కాదు. రాజుగారి కళకు అర్థం చెప్పకుండా ఉంటే ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ప్రధానమంత్రిగా ఉండకపోతే 2 దేశాలకు అన్నం పెట్టేవాడుగా ఉండేవాడు కాదు. 2 దేశాలకు అన్నం పెట్టేవాడుగా ఉండకపోతే నాన్న చనిపోయేవాడు, 10 మంది అన్నలు చనిపోయేవాళ్ళు, తన తమ్ముడు చనిపోయేవాడు, యోసేపు చనిపోయేవాళ్ళు, వదినలు చనిపోయేవాళ్ళు, వాళ్ళ పిల్లలు చనిపోయేవాళ్ళు. యాకోబు సంతానమే కనపడకుండా పోయేది. తద్వారా యూదా గోత్రంలో ఉన్న యూదా మరణించేవాడు. తద్వారా యేసే జన్మించేవాడు కాదు. నువ్వు నరకానికి వెళ్ళేదానివి, నువ్వు నరకానికి వెళ్ళేదానివి, నేను నరకానికి వెళ్ళేవాడివి, నరకానికి వెళ్ళేవాడిని. అందువలన నా దేవుడు ఒక్క కుటుంబం ప్రతికూలం గుండా వెళ్ళి నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా నువ్వు ప్రతికూలం గుండా వెళ్తున్నావా? భవిష్యత్తులో నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పుడు వెళ్ళే ప్రతికూలం ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత కొంతమందిని నువ్వు బతికించబోతున్నావు, కొన్ని జీవితాలను బతికించబోతున్నావు. యాకోబు కుటుంబం ఈ ప్రతికూలం గుండా వెళ్ళకపోతే, యోసేపు వెళ్ళకపోతే యేసయ్యని మనం నమ్ముకునే వాళ్ళం కాదు. నువ్వు నరకములో ఉండే దానివి, నువ్వు నరకములో ఉండేవాడివి, నేను నరకములో ఉండేవాడిని. కానీ యేసయ్య అద్భుత కార్యం చేశాడు. ఈరోజు యేసునామలో నువ్వు వెళ్తున్న ప్రతికూలాల మధ్య ఒక గొప్ప మేలుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికమైన మేలు దాచిపెట్టాడు.